హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గోంగూర బోటి ఎలా చేయాలో చూసేద్దాము. గోంగూర బోటి అంటే చాలామందికి ఇష్టం, కానీ వండడం రాదనమాట. నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారంటే హోటల్ కంటే డబల్ టేస్ట్తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలాగో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూసేయండి. నోరూరించే విలేజ్ స్టైల్ గోంగూర బోటి కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూసేద్దాము. ఈ కూర రుచి ఎలా ఉంటుందంటే ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చేంత బాగుంటుందన్నమాట. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ టేస్ట్ మాటల్లో చెప్పలేం. ముందుగా బోటీని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి. బోటీలో ఉండే వాసన పోవడానికి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి ఒక 5 నుంచి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. బోటీ ఉడికేలోపు గోంగూర ఆకును శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు కాస్తంత ఆయిల్ వేసి మగ్గనివ్వాలన్నమాట. లైట్గా మగ్గిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు అలాగే సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా మగ్గిన తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకొని పెట్టుకోవాలి, లేదంటే మిక్సీ కూడా వేసుకోవచ్చు అనమాట. ముందుగా ఉడికించుకున్న ఈ బోటీని ఆయిల్లో ఒక 5 నిమిషాలు అయితే ఫ్రై చేసి మెత్తగా మెదుపుకున్న గోంగూరలో అయితే వేయాలి. గట్టిగా ఉంటే కాస్తంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వాటర్ యాడ్ చేశాక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించిన తరువాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలితిప్పాలి. చివరిలో కొత్తిమీర యాడ్ చేయడమే అనమాట. గోంగూర పులుపు, బోటీ రుచి రెండు కలిసినప్పుడు వచ్చే ఫ్లేవరు, టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చూశారు కదా, చాలా సింపుల్గా వంట రాని వారు కూడా చేయగలిగే అంత చాలా సింపుల్ అండ్ టేస్టీగా మీరు చేసుకోవచ్చు. మీ ఇంట్లోనే ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని విలేజ్ స్టైల్ వంటకాల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో సూపర్ టేస్టీ రెసిపీతో కలుద్దాం.